Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries celebrate every single day. ఈ ఉదయ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి వాగ్దానం that is being taken from Proverbs chapter 13. It says in the Bible verse 20. It says, "He who walks with the wise grows wise, but a companion of fools suffers harm." Solomon భక్తుడు మరి అనేక గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అని బైబిల్లో చెప్పబడుతుంది. ఆయన తనకు ఉన్న జ్ఞానంతో, ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో అనేక గొప్ప ప్రవచనాలు, మరి అది ఈ లోకంలో ఉన్నటువంటి ఇప్పటికి కూడా ఈ జనరేషన్ నుండి బిడ్డలందరికీ కూడా అది చాలా అప్లికబుల్గా ఉంటుంది. ఎందుకంటే సాల్మన్ భక్తుడు చెప్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏమంటే, ఇట్ సేస్ ఇన్ ద బైబిల్, హీ వాక్స్ విత్ ద వాయిస్ గ్రోస్ వాయిస్. ఎవరైతే మరి తెలివైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారితో సహవాసం చేస్తారో వారికి మరి దేవుడు వారికి జ్ఞానాన్ని పెంపొందిస్తాడు. ఎవరైతే మరి ఈ లోకంలో బుద్ధిహీనులతో ఉంటారో మరి వారి యొక్క జీవితం కూడా ఈ లోకంలో మరి బుద్ధిహీనతతో కలిగి ఉంటుందనేది. సో దేవుడు మనకి ఎలా ఇచ్చాడంటే ఫ్రీడమ్ ఇచ్చాడు. సో when he created Adam and Eve as well, he told them like what to eat or what to not eat. So that's kind of a God we have. Like he's not kind of a God like who made us compulsion. So he's a kind of a God like who makes us freedom. So how you use that freedom, స్వేచ్ఛను మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనేది మన యొక్క డిస్క్రిప్షన్ అనమాట. సమ్ పీపుల్ యూజ్ దట్ ఫ్రీడమ్ ఫర్ రైట్ పర్పస్, సమ్ పీపుల్ దే యూజ్ ఇట్ ఫర్ రాంగ్ పర్పస్. ఏ విధంగా ఆదాం మరి అవ్వ మాట ఏని, అవ్వ మరి ఏ విధంగా మరి సాతాను మాట ఏని, ఆ దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞను వారు రెఫ్యూజ్ చేశారు. అప్పుడు వారు మరి కష్టాలు కొని తెచ్చుకున్నారు. అదేవిధంగా స్థితిలో మనం కూడా మరి ఈ లోకంలో ఒక్కొక్కసారి ఈ సాతాను మాటలు మరి చెడు సావాసం కలిగినప్పుడు మన జీవితంలో మనం అనేక కష్టాల్లో వెళ్ళిపోతాం అనేది సాల్మన్ భక్తులు చెప్తారు. చాలా మంది యవనస్తులు ఈ కాలంలో ఉన్నప్పుడు యవనస్తులు మరి ఎలాంటి సహవాసం కలిగి ఉంటున్నారు, దేవుని బిడ్డలతో సహవాసం ఉంటున్నారా లేకపోతే చెడు సహవాసం కలిగి ఉంటున్నారా, అదే దేవుడు మనకు ఇచ్చినటువంటి జ్ఞానంతో మనం వెళ్ళాలా. ఎలాంటి బిడ్డలతో ఉంటే మన జీవితం ముందుకెళ్తుంది, ఎలాంటి బిడ్డలు నా జీవితానికి ఒక గైడెన్స్ ఇస్తారు, ఎలాంటి వారు నాకు కౌన్సిలింగ్ ఇస్తారు, ఎలాంటి వారు నన్ను చెడుదారులకు తీసుకెళ్తారు, ఎవరి వల్ల నా యొక్క జీవితంలో స్ట్రెంగ్త్ కాబడతా, ఎలాంటి వ్యక్తులతో ఉంటే నా యొక్క జీవితంలో మరి అనేక గొప్ప ఆశీర్వాదాలు నేను ముందుకెళ్తా. ఆ యొక్క డెసిషన్ అనేది, ఆ యొక్క వైజ్ డెసిషన్ అనేది మన యొక్క జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం తీసుకోవాలనేదే సాల్మన్ భక్తుడు చెప్తున్నాడు. ఈ ఉదయ కాలంలో దేవుడు మరి ప్రతి బిడ్డకి, ఎవరి బిడ్డలు అయితేనేమి మరి ఏ బిడ్డ అయితేనేమి మంచి సహవాసం కలిగి, ఏ సహవాసంలో నువ్వు ఉంటున్నావో అలాంటి ఫ్రూట్స్ నువ్వు మంచి, ఇప్పుడు మనుషుడు ఏమవుతున్నావు ఆ పంట కోయను అని Galatians chapter 6 verse 7 it says in the Bible as well. నువ్వు ఏదైతే నువ్వు ఆలోచన కలిగి ఉంటున్నావో ఆలోచననే నీ యొక్క జీవితంలో పరిపక్వత కలిగి అలాంటి ఫ్రూట్సే నీ జీవితంలో వస్తాయి అనేది దావీదు మహారాజు కూడా, మరి సాల్మన్ భక్తుడు, మరి నూతన నిబంధనలో మరి పౌలు భక్తుడు కూడా Galatians చెప్తున్నాడు. సో మన జీవితాల్లో కూడా మరి మంచి ఫెలోషిప్లో ఉండి దేవుని యొక్క గొప్ప కార్యాలు, గొప్ప వాగ్దానాలు పొందుకోవాలనేదే మరి దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప ఆశ. So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching our Kirtana Ministries daily bread every single day. As the Bible says very clearly, let the people who's been watching this video, wherever they are, whatever the reason they've been watching this video, మరి దేవుడు మనందరికీ చెప్తున్నాడు వాగ్దానం ఏమంటే, నువ్వు ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు అనేది దేవుడు మనందరితో అడుగుతున్నాడు. మంచి వారితో మరి దేవుడి బిడ్డలతో మరి సహవాసం చేస్తే నీకు మంచి జ్ఞానం కలిగి ఈ లోకంలో నువ్వు నీ యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడి అనేక గొప్ప కార్యాలు సాధించగలుగుతావు. అంతే మరి నీ జీవితంలో మరి ఈ లోకంలో మరి చెడు వారితో మరి సాతాను సంబంధించిన వారితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు అలాంటి ఫలాలను నువ్వు పొందగలుగుతావు అనేది సాల్మన్ భక్తులు అందరికీ చెప్తున్నాడు. మరి దేవుడు మరి ఆ ఇచ్చిన జ్ఞానం ద్వారా మనము ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నామో మన జీవితం అలా ఆధారపడి ఉంటున్నదనే సాల్మన్ భక్తులు చెప్తున్నాడు. Let the people who's been watching this video, let those people make the right decision. Let those people believe that having a right fellowship makes them to do the right things so that they will be blessed, so that their life will be fruitful in those people's lives as well. We pray all these things in the matchless name of Jesus Christ. Amen and amen. Thank you for everyone who's been watching our Kirtana Ministries daily bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post it to your friends and family members. Thank you very much. Amen.